ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం స్థాయిని తగ్గించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలంటూ ముఖ్యమంత్రి పిలుపునివ్వడం ఆయన అహంకారానికి నిదర్శనమని జోగు రామన్న విమర్శించారు. హింసను ప్రేరేపించేలా రౌడీ షీటర్లు కంటే అధ్వానంగా సీఎం మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల అమాయక కార్యకర్తలు బలయ్యే ప్రమాదం ఉందన్నారు. నువ్వు ఇటువంటి అసాంఘిక శక్తులను రెచ్చగొడుతున్నావు. ఆ మునిగిపోయిన పడవలు ఎందుకు ప్రయాణం చేస్తారా, ఎందుకు మాట్లాడతారా అన్నట్టు. అరే కానీ మునిగిపోయే ముందు ఎప్పుడైతే దీపము ఆరిపోయే ముందు వెలుగెక్కిస్తా అన్నట్టు మునిగిపోయిన పడవ కూడా గదే పని చేస్తుంది. గిట్టనే అరాచకం చేసుకున్న ముఖ్యమంత్రి చెప్పడం ఇది తప్పకుండా హింస ప్రేరేపణనే, హింసను సృష్టించమని చెప్పడమే, ఏదైనా అందరూ సృష్టించని చెప్పి కార్యకర్తలు రెచ్చగొట్టడమే